ఇండియన్ లేదా తెలంగాణ ఎకానమీలో భాగంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్లో ఒక బిట్ ఇక్కడ నీతి ఆయోగ్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. నీతి ఆయోగ్ అనేది ప్రధానంగా జనవరి 1, 2015లో ఏర్పడింది. అయితే గతంలో 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం ఏదైతుందో దానిలో భాగంగా అక్కడ దాన్ని తొలగిస్తూ ఇది అనేది రావడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది గతంలో. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఏర్పడింది. అదే ప్లానింగ్ కమిషన్ అడిగితే మాత్రం 1950 మార్చి 15 అని చెప్పండి. అదేవిధంగా ఎన్డీసీ ఎప్పుడు ఏర్పడిందంటే మాత్రం 1952 అని చెప్పండి. అయితే నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉందని చెప్పండి. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళు ఉంటారు, నరేంద్ర మోడీ. ప్రస్తుతానికి వైస్ చైర్మన్గా రాజీవ్ కుమార్ ఉండు. అదేవిధంగా ఇక నలుగురు మెంబర్లు కూడా ఉన్నారు. బిబేక్ దేబ్రాయ్, వికే సరస్వత్, రమేష్ చంద్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ అంటే ఆయన కూడా మెంబర్గా ఉంటాడు. అమితాబ్ కాంత్ అంటే ఆయన సీఈఓగా ఉండు. ఇంకా దీనికి సంబంధించి దీని ప్రధాన ఉద్దేశం ఆర్థిక విషయాల్లో ప్రధానంగా ఇది ఎలాంటి సలహాలు ఉండాలి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా కేంద్రంతో ఒక బలమైన నిర్మాణం అనేది ఉండాలి. గతంలో ప్రణాళిక సంఘంలో రాష్ట్రాలకు అంత ప్రియారిటీ దక్కలేదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరికీ సమప్రాంతం ఉండాలి, కొంత గట్టి వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. అయితే నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ చూసినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, NITI, నీతి ఆయోగ్ అనేది సంస్థ. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది దాని యొక్క పూర్తి పేరు. కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క ఒక చిన్న రూపమే నీతి అని పేరు చెప్తున్నాం. దీన్ని తెలుగులో అంటే మాత్రం భారత పరివర్తన జాతీయ సంస్థ లేదా జాతీయ భారత పరివర్తన సంస్థ అని గుర్తుపెట్టుకోండి. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం అని అర్థం, విధానం సిస్టమ్ అని అర్థం. ఆయోగ్ అనగా కమిటీ అని అర్థం. అందుకనే దీన్ని హిందీ భాషలో నీతి ఆయోగ్ అంటాం. జనరల్గా ఇంగ్లీష్ భాషలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి అని అన్నాం, ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నాం, CEO అమితాబ్ కాంత్ అన్నాం. భారత్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులుగా ఉంటారు. వీరిద్దరిని విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ప్రధానంగా ఒక 4 కేంద్ర మంత్రులు కూడా ఉండడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 4 కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉండడం కూడా జరుగుతుంది. ఇది నీతి ఆయోగ్ సంబంధించిన సమాచారం. ఇంకా మరిన్ని వీడియోలు మరింత షార్ట్గా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.